నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్. మంత్రిగా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే నేడు మంత్రివర్గ సమావేశం కూడా ఉండడంతో ఆయన పదవీ బాధ్యతలను సచివాలయంలో చేపట్టనున్నారు. అయితే ఇతర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా అందరూ బాధ్యతలు చేపట్టినప్పటికీ లోకేష్ మాత్రం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టకపోవడానికి ఆయన ఛాంబర్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేయడం వల్లే అని చెబుతున్నారు. స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో ఈరోజు ఉదయం 9:45 నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు నారా లోకేష్ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలు నమ్ముతారు. అందువల్లనే ఈరోజు తనకు అనుకూలంగా ఉందని, ఈ రోజుటి వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్లోని ఛాంబర్ను లోకేష్ కోసం కేటాయించారు. అందులో మార్పులు, చేర్పులు పూర్తి కావడంతో లోకేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులను నిర్వహిస్తున్నారు. అయితే లోకేష్ తన సొంతంగా ఇల్లు కట్టుకోబోతున్నారా, లేదా తండ్రి నివాసంలోనే ఉంటూ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ అమరావతి ప్రాంతంలో ఇల్లు లేకపోవడం గత ఎన్నికల్లో వాళ్ళకు పెద్ద డ్యామేజ్ను కలిగించిన విషయం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాడేపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే గతంలో చేసిన తప్పు ఈసారి చేయబోతున్నారా, లేదా సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయబోతున్నారా అనేది వేచి చూడాలి.